కార్ యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిద్దని నేనైతే అనుకోలేదు. ఏం జరిగిందో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్రవలా. టైం సాయంత్రం 3 అవుతుంది. ఫాస్ట్ గా తినేసి నేను పొలంలోనికి అయితే రెడీ అయిపోయింది. ఇదేంటని చూస్తున్నారా మామ? ఇదేం కాదు మామ, ఇది మినపప్పు తొక్కు మామ. గేదెలకు పెట్టడానికి బాగా పనిచేస్తుంది దాన కింద. నేను బయలుదేరినప్పుడు బాగానే ఉంది మామ క్లైమేట్. సడన్ గా వర్షం వచ్చేస్తే కుక్క నక్క పెళ్లి జరుగుతుందేమో అనుకున్నాను మామ. మొత్తానికి అయితే పొలం వచ్చేసాను. ఒకసారి సౌండ్ వినండి. సరే అని చెప్పి షెడ్ శుభ్రం చేసేటప్పటికి వర్షం మొత్తం అయిపోయింది. సరే అని చెప్పి గడ్డి తీసుకొద్దామని లొకేషన్ చూడండి మామ, ఎంత బాగుందో. ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి లొకేషన్ చూసినప్పుడు. సరే సరే మాటలన్నీ పక్కన పెట్టి గడ్డి తీసుకొచ్చి షెడ్లో వేసాను. వేసి ఆడడం మొదలు పెట్టాను కొంచెం కొంచెంగా. ఈ పని అంటే వీడియో చూసినంత సింపుల్ గా ఉండదు మామ, దూల తీరిపోద్ది మామ పని చేయడానికి. కానీ ఒక్క విషయం మామ, మనం ఈ రోజు పడే కష్టం రేపు విజయానికి పునాది కావాలి. నీ కష్టం కనిపించకపోయినా దాని ఫలితం మాత్రం ఒక రోజు అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మామ చేసేది, ఇప్పుడే చేయాలి, ఈ వయసులోనే చేయాలి. మనం ఆగిపోతే తప్ప మనల్ని ఎవ్వరు ఆపలేరు, ఏది ఆపలేదు మామ. ఈ కార్ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే, వస్తుండగా బ్యాక్ టైర్ పేలి అదుపు తప్పి డివైడర్ కొట్టుకుందంట. కార్ లో ఎందుకు ఎవరో లేరు, డ్రైవర్ కూడా ఏమీ కాలేదు, అందరూ సేఫ్ గానే ఉన్నారు. కార్ చూడండి, బ్యాక్ సైడ్ మాత్రం తుక్కు అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఉంటా మరి.